ఒక మాట వినబ్బా, ఒక మాట అంటాడు ఈయన కూడా అట్లా అంటే ఒక మాట విను కృష్ణ బ్రదర్, ఒక మాట. ఇప్పుడు ఆయన అన్నది అన్న మీరు సారా అన్నారు పడ్డం, వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అన్నారు పడ్డం, నువ్వు కూర్చొని ఇక్కడ ఆయనకు పరువు ఉన్నదా అని అంటే సారా అన్నది ఒక మాట వినండి మీరు దయచేసి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. సారా అన్నది అన్పార్లమెంటరీ కాదు, లిక్కర్ ని సారానే అంటారు, మద్యం అంటారు. లేకపోతే అన్న అన్పార్లమెంటరీ కాదంటే నేను మాట్లాడతా కాదు, చెప్పేది వినండి. నా కొడుకు అది కూడా అన్పార్లమెంటరీ కాదు. నా కొడుకు ఒక్క నిమిషం ఆగన్నా, నా కొడుకు అన్నది అన్పార్లమెంటరీ కాదో అన్న వాళ్ళు డిసైడ్ చేసుకోండి, మీ విజ్ఞత మీరు పరిశీలించుకోండి. నేను దాని గురించి కూడా హితోపదేశం కానే మాట వినండి దయచేసి. ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్. నేను పరువు నష్టం మీరు ఏమీ లేదంటారు, మళ్ళీ పరువు నష్టం దావాలి. ఎందుకంటే నేను అన్నదానికి ఆయన పరువు ఏముంది అక్కడ అని అన్నాడు. ఆయనకు పరువు ఉన్నదే ఉంది, నోటీస్ ఏముంది అని అన్నాడు. అది అనండి, అది అనండి. ఒక చీఫ్ మినిస్టర్ ని లఫూట్ అని అనడం నేను అదే అన్నా, నేను అనలేదు అనమంటారా అన్న, నేను అన్ననా అనేసి అనమంటారా అంటే ఆయన కూడా అన్నాడు కదా డైరెక్ట్ పరువు ఉన్నదే ఉన్నది అక్కడ పోవడానికి పట్టుకోవచ్చు. అడ్డంగా దొరికిన దొంగ కదా, అది కూడా ఇందులో భాగమే కదా. ఆ కేసు కూడా పోలేదు, అది కూడా ఇందులో భాగమే. ఫోన్ ట్యాపింగ్ కాదు కదా, ఏకంగా మంచిగా వీడియోలు పెట్టి రికార్డ్ ట్యాపింగ్ ద్వారానే ట్రేస్ అయింది. అది కుక్కతో ఎప్పుడు వంకరనే ఉంటది, దాని రాయితో చక్క రేవంత్ రెడ్డి గారి తోకనా? అప్పుడేమో కెమెరాలు పెట్టేటటువంటి అలవాటు ఉంది మీకు. ఈ రోజు 100% ఎందుకంటే ఆయన ఎంతసేపు అరిచినా గీ పెట్టినా లేకపోతే తలకాయ కిందికి కాళ్ళ మీదకి పెట్టి వీళ్ళందరూ కలిసి తపస్సు చేసిన ఇలా జాతకం అంతా బయటపడ్డది. కాబట్టి ఆ మూసీ నదిలో వీళ్ళు డిస్ట్రాయ్ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ పడేసిండ్రు. నువ్వు దొంగతనమే చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవన్నీ డివైజెస్ ని బ్రేక్ చేసి సీసీ కెమెరాలు బంద్ చేసి ఉన్నటి మొత్తం కూడా విధ్వంసం చేసి పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఎవరి డైరెక్షన్ లో చేసిండ్రు? ఇది ప్రశ్న. ఒక అధికారి చేస్తున్నటువంటిది విధులు చేసేటటువంటి దుర్వినియోగం చేసినట్టే ఎవరి డైరెక్షన్ మీద చేస్తాడండి? అధికారిక కార్యాలయం ఎవరి డైరెక్షన్ మీద చేస్తాడు? ఏ సపోర్ట్ చూసుకొని చేస్తాడు? దాని వెనకాల ఉంటున్నటువంటి సన్నాసోడు మరి ఆ దద్దమోడు మరి. నేను ఒకటి అంటున్నా, నేను వ్యవస్థలో జరుగుతున్నటువంటి దాని గురించి అడ్రస్ చేస్తున్నాను. నేను వ్యక్తిగతం మాట్లాడట్లే. కానీ మీరు నేను చెప్తా, మీరు ఏదో అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఊకునేటోడు ఒకడు ఉంటాడు. నేను అంటున్నా ఫ్రస్ట్రేషన్ తోటి పాపం బీపీలో వచ్చి పోతాడు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు బీపీలో వచ్చేటటువంటి బాగుండాలని కోరుకుంటాం. విచారణ మీరు ఆరోగ్యంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు అట్లా ఆయన మీద పెద్ద సక్క మాట్లాడిర్రు మొన్న 2 రోజుల ముందు. సంస్కారం మీవనికి నేర్పియండి. సరే నాయకులు నేర్చుకోవాలి. తెలంగాణలో ఆల్మోస్ట్ అందరూ నేర్చుకోవాలి. రామ్మోహన్ గారి ఏజ్ లో డబుల్ ఏజ్ కేసీఆర్ గారికి వీరేదో మర్చిపోయారు. ఎవరి ఏజ్ ని ఎవరు గౌరవిస్తున్నారు, ఎవరి పదవిని ఎవరు గౌరవిస్తున్నారు, ఎవరి హుందాతనాన్ని ఎవరు గౌరవిస్తున్నారు? లేదు, పోయింది ఎప్పుడో గంగలో కలిపేశారు. ఒకసారి లెట్ us confine to the subject. నేను అదే ఈడ ఒకటే దొంగతనం చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడైనా బెరుకు లోపటి ఉంటుంది. గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుకున్నట్టు కేటీఆర్ గారు అదే వేదిక మీదకించి మా అంటే చేసి ఉంటారు, ఒక 2-3 దేవుడు లంగల్లో లఫుట్ గాలు చేసి ఉంటారని అన్నాడు. అవునా కదా? వై డిడ్ యు మేక్ దట్ స్టేట్మెంట్? చేస్తే చేసి ఉంటారు ఎట్లుంది? చేస్తే చేసి ఉంటారు అనేటటువంటి చేస్తే చేసి ఉంటారు అనేటటువంటి నీ నాలెడ్జ్ ఎట్లుంది? అవునా కదా? నీకు సంబంధమే లేనప్పుడు, నీ నాలెడ్జ్లో లేనప్పుడు నువ్వు అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీకేదో సంబంధం ఉందా అనేటటువంటి అనుమానం నాలాంటి వాళ్ళకి కాదు, సర్వసభ్య సమాజానికి కలుగుతుంది ఎవరికైనా. అట్లాంటప్పుడు మంత్రులందరూ కూడా మాట్లాడతారు. మీరు చేసినటువంటి పాపాల చిట్ట ఈ రోజు బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడన్నా డైరెక్ట్ కాల్ మాట్లాడినరా? 10 సంవత్సరాల్లో వికే గారు మీరు చెప్పండి, ఒక్కరన్నా డైరెక్ట్ కాల్స్ మాట్లాడిరా? ఫేస్ టైమ్లలో మాట్లాడిరు. దేనికోసం మాట్లాడినరు? దొంగలు ఇంటున్నారు కాబట్టి. అంటే అది కాదండి, అది ఒక ఎట్ట తయారైందంటే అది ఒక యూనివర్సల్ ఫినామినా అయిపోయింది. ఏది ఇప్పుడు ఈ ఫేస్ టైం వాడుకోవడం అనేది.